హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా కూర వచ్చి చాలా సింపుల్ కూర అండి. నైట్ పూటే శనగపప్పు నానబెట్టేసుకున్నాను. చక్కగా శనగపప్పుని నానబెట్టుకుని నైట్ పూటే పొద్దున్నే ఉడకేసుకుని కొబ్బరి వేసి చక్కగా ఇలా కూర చేసుకోండి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, కార్తీక మాసంలో ఇది ఒక వెరైటీ అనమాట. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. చక్క పొడి మసాలా మట్టికి తప్పనిసరిగా వేసుకోండి. చెక్క, లవంగాయ, ధనియాలు, యాలక్కాయ వేసి మిక్సీ పట్టి ఆ పొడి మసాలా వేసుకోండి. కొద్దిగా ఉంటే వేసాను నేను. అలాగే చక్కగా దీనికి కొత్తిమీర వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి. అసలు ఎంత బాగుంటుందంటే కూర. దీనికి చక్కగా కాంబినేషన్ రోటి పచ్చడి, టమాటా పచ్చడి, లేకపోతే రసము పెట్టుకోండి. పచ్చి కొబ్బరి, శనగపప్పు నైటే నానబెట్టుకొని ఉదయాన్నే కొబ్బరి తురుముకొని చక్కగా ఇలా కొబ్బరి తురుముకొని మనం చక్కగా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. నేను కూడా కొంచెం కొబ్బరి ఉంచి పచ్చిమిరపకాయలు వేసి 2 టమాటాలు వేసి పచ్చడి చేస్తాను. సూపర్గా ఉంటుంది దోశల్లోకి. అదండి, అలా మనం తెలివిగా చేసుకుంటే పొద్దున్నే బాక్సుల్లోకి అయిపోద్ది అనమాట. ఇది ఎంత టేస్ట్గా కమ్మగా ఉంటుందో తెలుసా అసలు మీకు. మరి ఇలాంటి కూరలన్నీ కార్తీక మాసంలో కొంచెం నీసు ప్రియులు ఉంటారు కదండి, వాళ్ళకి వండి పెట్టాలంటే ఇవే వండి పెట్టాలి. పొడి మసాలా పెట్టుకుని పక్కన పెట్టుకొని ఇలా చేసుకోండి. మీ అందరికీ నచ్చితే అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ గుడికి వస్తున్న మట్టుకి మారకండి. ఈ నెల రోజులు చక్కగా పూజ చేసుకోండి. లేదు కుదరకపోతే ఓం నమః శివాయ అని ధ్యానం చేయండి. థ్యాంక్ యూ.